ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నెయ్యగలిగిన సాలెవాడు పుట్టడు. కాబట్టి గురువుకి నీవు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ రెండు చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను.